చాలామంది ఇప్పుడు నేను ఇప్పుడు ఇది కూడా అడగట్లేదు. మాకొచ్చిన వాటి చాలామంది అభిమానులు మేము నిన్న ఒక పోల్ క్వశ్చన్ చెప్తే నిజంగానే ప్రభాస్కి సంబంధించి ఆయన ఆరోగ్యరీత్యా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయా అని చెప్పేసి ఈహార్ టీవీ ద్వారా మేము అడిగినప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ. సార్ మాకు రియల్ ట్రూత్కి సంబంధించి నిజంగానే ప్రభాస్ గారికి సంబంధించి ఎలాంటి అవకాశం ఉంటుంది అనేది మీరు చెప్పాలి మీ ఛానల్ నుంచి అడిగినప్పుడు మేము ఖచ్చితంగా చెప్పుకుంటూ వస్తున్నాం. అంతేగాని ఇప్పుడు ఎవరినో మనం విమర్శించడానికి ఎవరి గురించో మాట్లాడడానికి మనకి రాలేదు. ఇది వివాహ సంబంధించినటువంటి అంశాల్లో ఎత్తుక్కున్నాం కూర్చొని. ఏంటి ప్రభాస్ జాతకం ఏంటి, అసలు ఆయన గ్రహస్థితులు ఎలా ఉంటాయి, వివాహం జరగట్లేదు అంటే ఇక్కడ ఒక మాట అనడం వేరండి, దాన్ని వివరించడం వేరుగుంటుంది. కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్కి మీరేమి ఆందోళన చెందొద్దండి. ఆయన ఆరోగ్యపరంగా పర్ఫెక్ట్గా ఉన్నాడు. అది కూడా చాలా చెప్తున్నారు, అనారోగ్య ఇబ్బందులు ఎక్కువ. ఇప్పుడు తృతీయ అష్టమ దశమ స్థానాలు, రెండోది కుజిదోషం ఉంది అంటాడు. మగవాడి కుజిదోషం ఏంటి, దరిద్రం కాకపోతే. స్త్రీకి కుజిదోషాన్ని, పురుషుడికి శుక్రదోషాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. అంటే ఇందా చెప్పా కదండి, నాలుగు మెతుకులు ఎత్తుక్కొని ముద్ద చేసుకుని తింటే అది రుచి అంటూ తెలియదు. కాబట్టి ఇక్కడ పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి సెలబ్రిటీలని ఒక రకంగా డీమోరలైజ్ చేయటమే, వాళ్ళని అవమానపరచడమే. అంటే అలా ఎట్లుంటుందంటే, అందమైన భార్య పక్కన ఉన్నా కూడా సంసారము చేయలేని కొంతమంది వ్యక్తులు ఉంటారండి. వాళ్ళకు పుట్టేటువంటి మానసిక బుద్ధే ఇది, అంతమించేం లేదండి. గ్లోబల్ ప్రచారం, తద్వారా వచ్చేటువంటి లబ్ధి కంటే పరువుకి విలువించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. సో కాబట్టి 100% ఆయన ఆరోగ్యపరంగా ఆయన జాతకంలో ఎలాంటి చిక్కులు లేవు. 82 సంవత్సరాల జన్మ ఆయుర్దాయం ఆయనకు ఉంది. దానికి ఆయుర్దాయ చంద్రిక అనే పుస్తకం ఉంది. ద డెత్ రిపోర్ట్ అని బుక్ ఉంది. బ్రిటిష్ వాళ్ళ టైంలో రాసినటువంటి కొన్ని ఆస్ట్రాలజర్స్, రామస్వామి అయ్యర్ రాసినటువంటి డెత్ రిపోర్ట్, ఆయన చెప్పినటువంటి ప్లానెట్ కాంబినేషన్లో కానీ గ్రహ సంయోగంలో వచ్చే ఫలితాలను ఇచ్చినప్పుడు శబ్ద ఇందులో మనకు ఆయుర్దాయ చంద్రిక, ఆయుర్దాయ దీపిక, ఆయుర్దాయ అమృత సామరం అంటే 2 రోజులు ఆయన ప్రాక్టీస్ చేస్తే మొత్తం వచ్చిందనంటే హీఈస్ ఫిట్. ఇంకో ఎవడన్నాడు ఈ మధ్యకాలంలో ఒకళ్ళు, ఆయన డ్రగ్స్కి అలవాటు పడ్డాడని కూడా రూమర్ అన్నాను. అటువంటి వైపు వెళ్ళే వ్యక్తి కూడా కాదు. అంటే ఆయనకి సంథింగ్ ఒక ఆపరేషన్స్ జరిగినాయి, కొంచెం ఆరోగ్యానికి సంబంధించి సర్జరీలు జరిగినాయి అని చెప్పి. అంటే ఇక్కడ ఆరోగ్య ఇబ్బందులు రావా మనిషి అన్న తర్వాత, పశువులకు చూడ మనుషులకు రావా అంటే ఇక్కడ ఏంటంటే ఓ గాసిప్స్, ఓ పిఆర్ఓ సిస్టమ్, ఎంక్వైరీ వాకప్ చేసుకోవడం, దాన్ని బయట చెప్పడం కాదు. ఇది జ్యోతిష్యుల యొక్క లక్షణం కాదు. సో కాబట్టి ప్రభాస్ నా శిష్యుడిగా చెబుతున్నాను. నాకున్నది ఆయనకున్న 2 months అనుబంధం. సాంస్క్రిట్ ఎగ్జామినేషన్ పాస్ అవడం కోసం మేము చేసిన చిన్న ప్రక్రియ నలంద ఇన్స్టిట్యూట్లో విజయవాడ. పాస్ అయ్యాడు, వెళ్ళిపోయారు అంతే. అప్పుడు కూడా మనకు ఇంత అవుతాడని మేము ఊహించలేదు, అప్పుడు జాతకం మీద దృష్టి లేదు కాబట్టి. సో కాబట్టి ఆయన హెల్త్ పరంగా ఇబ్బందులు లేవు, శారీరకంగా ఇబ్బందులు లేవు, మానసిక ఇబ్బంది లేదు. రాబోయేటువంటి సలార్ 2 కూడా మంచి హిట్ అవుతుంది. ఇంకా 2028 వరకు ఆయనకి సినిమా పరంగా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేదు. సో కాబట్టి 2028 లోపు 25 ఉగాది మధ్యలో వివాహము, అక్కడ నుంచి కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి ప్రభాస్ ప్రేక్షకులు అపోహలు నమ్మవద్దు, ఆందోళన పడవద్దు. అందరికీ శుభవార్తని త్వరలో మీకు ఆయన తెలియజేస్తారు. కృష్ణరాజు గారి యొక్క సంవత్సరికాలు పూర్తయిన తర్వాత వచ్చేటువంటి శుభవార్త వస్తుంది, ఆందోళన చెందొద్దు. ఎవరో చెప్పారని ఆయన తలపట్టుకునే అవసరం లేదు. అంటే ఇలా కాదు కాదు కాదంటం వల్ల అవతల వ్యక్తిని కూడా ప్రలోభపరచడం అది విధానం కాదు. ఆయన జాతకంలో ప్రస్ఫుటంగా వివాహము, సంతానము ఉంది. సినిమా కెరీర్ ఇంకా ముగిసిపోలేదు. 100% జాతీయ ఉత్తమ అవార్డు కూడా ఆయన అల్లు అర్జున్ మాదిరిగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆ సినిమా భవిష్యత్తులో ఇదే ప్రభాసు పూర్తి గుండు వెంట్రుకలు లేకుండా
గుండుతో చేసేటువంటి ఒక సినిమా ఉమ్, ప్రభాస్కి జాతీయ అవార్డు తీసుకొచ్చేటువంటి సినిమాగా అవుతుంది. సో కెరియర్ బాగుంది. శుక్ర మహాదశ రాబోయేటువంటి 20 సంవత్సరాల పాటు ఆయనకి అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. ఓకే. సో అయితే ఎవరో చెప్తున్నట్టు దాని గురించి అభిమానులు కానివ్వండి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదంటారు. లేదండి, ఉమ్, అంటే వాళ్ళ ఇంట్లో మనిషి నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింది కాబట్టి ఇంకోటి నమ్మేవాడు కాదు. నేను ఉమ్, అక్కడి నుంచి అనలైజ్ చేసుకున్నాను. ఉమ్, ప్రాక్టీస్ పుస్తకాలు చూసుకొని ఉమ్. ఇంత కష్టపడితే వచ్చిన ప్రొడక్షన్ కాబట్టి నో డౌట్ అబౌట్ ఇట్.